భారతంలో శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న భీష్మ ఏకాదశిగా ఉంది. దీనిని జయ ఏకాదశి, భీష్మ ఏకాదశి వంటి పేర్లతో పిలుస్తారు. ఈ సందర్భంగా భీష్మ ఏకాదశి ఎందుకు వచ్చింది, దీని విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మహాభారతంలో అత్యంత కీలకమైన పాత్రల్లో భీష్ముడు కూడా ఒకరు. శంతనుడు గంగామాతకు పుట్టిన అష్టవసువుల్లో 8వ కుమారుడు. భీష్ముడు తన తండ్రి అయిన శంతనుడి ద్వారా ఇచ్చా మృత్యువును వరంగా పొందాడు. కౌరవుల తరపున మహాభారత యుద్ధంలో పోరాడిన భీష్ముడు శంకడికి తల వంచి తన శాస్త్రాలను త్యజించాడు. అయితే దక్షిణాయనంలో మరణించటం ఇష్టం లేక ఉత్తరాయణం వచ్చే వరకు అంపస్యపై ఉండిపోయాడు. ఇక భీష్మ పితామహుడు మరణకాలంలో సాక్షాత్తు పరమాత్మ అయిన కృష్ణుడే తన ధర్మవర్తనంతోనూ తపశ్శక్తితోనూ తన వద్దకు రప్పించుకొని ఆయన సమక్షంలోనే సమస్త మానవాళి బాధల్ని పోగొట్టే శ్రీ విష్ణు సహస్రనామాన్ని గానం చేసి మోక్షం పొందాడు. అందుకే ఆ రోజున విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలిగాయని ప్రగాఢ విశ్వాసం. భీష్మ ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాలు. భీష్మ ఏకాదశి రోజున ఇంటిని పరిశుభ్రంగా ఉంచి గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టాలి. తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు లేదంటే సూచిగా ఉన్న దుస్తులను ధరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. ఉపవాసం ఉండాలి. రాత్రి జాగరణ చేస్తే ఇంకా మంచిది. ఈ రోజు విష్ణు సహస్రనామాలు చదవటం వల్ల దుఃఖాల నుంచి బయటపడవచ్చు. భీష్మ ఏకాదశి రోజున చెయ్యకూడని పనులు ఇవే. ఈ రోజున బియ్యంతో తయారు చేసిన పదార్థాలను తినకూడదు. గొడవలు, తగాదాలు, హింసకు దూరంగా ఉండాలి. మద్యం, ధూమపానం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయ, వంకాయ, తమలపాకు వంటి పదార్థాలను తినకూడదు. భోగభాగ్యాలు, మోసం, జూదం మొదలైన చెడు పనులకు దూరంగా ఉండాలి.